నేను మళ్ళీ చెప్తున్నాను, మీకిచ్చిన డబ్బులు దానిచేత మళ్ళీ తిరిగి ఇప్పించారా? సరే సరే, లేదంటే మీ ముద్దుల కోడల్ని పుట్టింటికి పంపించేయడం గ్యారంటీ. అత్తయ్య, ఆయన మాటలేం పట్టించుకోకండి, లోపలికి రండి. అమ్మా, నాకు ఉద్యోగం లేదు, వీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పేస్తాను లక్ష్మి. వద్దండి, ఉద్యోగం ఉందంటేనే ఇంట్లో మన పరిస్థితి ఇలా ఉంది. ఇక లేదంటే అది జాను పెళ్లి కోసం వదిలేసుకున్నారంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంట్లో కూడా ఉండనివ్వరండి మనల్ని. కానీ మన వల్ల వాణి దెబ్బలు తింటావేంటి లక్ష్మి? డబ్బు తిరిగి ఇవ్వకపోతే వాణిని పుట్టింటికి పంపేస్తానంటున్నాడు. వాడు అన్నంత పని చేస్తాడండి. నేనేదో ఒక ఉద్యోగం చూసుకుంటాను లక్ష్మి. కానీ ఎలాగండి? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికే ఆలస్యం చేశాను. నేనేదో ఒక ఉద్యోగం చేసి ఈ ఇంటి కష్టాలు తీరుస్తాను. ఖుషి, స్కూల్ వదిలేసి ఎంతసేపు అయిందమ్మా? జస్ట్ ఇందాకే ఫ్రెండు. అవునమ్మా, మీ ఆఫీస్ ఎలా ఉంది? బాగుంది తల్లి, పద వెళ్తూ మాట్లాడుకుందాం. సరే అమ్మా. రా ఖుషి. ఖుషి, నువ్వు మధ్యలో కూర్చో. అమ్మా లేదు, నేను ముందే కూర్చుంటాను. పర్లేదు ఖుషి, మధ్యలో కూర్చుందో గాని. లేదమ్మా, నేను ముందే కూర్చుంటాను. ముందైతే అన్నీ చూడొచ్చు. పోనీ ముందే కూర్చొని తులసి, పాప అడుగుతుంది కదా. సరే, ఎక్కు. రా తులసి. తులసి, కావాలంటే చెయ్యేసుకో, పడిపోకుండా ఉంటావు. పర్వాలేదు, పదండి. రోజు మమ్మల్ని డ్రాప్ చేసి పికప్ చేసుకుంటావా? సరే, చేసుకుంటా. బైక్ మీద ఫ్రెండ్ కూర్చుంటే చాలా బాగుంది ఫ్రెండు. తులసి గారు వెనకాల కూర్చున్నారు, మీకెలా ఉంది? బాగుందండి. నాకు చాలా బాగుంది. అందుకే చెయ్యి వేసుకొని కూర్చోమని చెప్పింది. ఫ్రెండు, నీకేమైనా పనుందా? లేదు. మరెందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నా? స్లోగా వెళ్ళు. సరే. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి ఖుషి? ఫ్రెండ్, నీకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఇద్దరు ఒకసారి బెండ్ అవ్వండి. చెప్పు. ఐ యామ్ సో హ్యాపీ టుడే. ఇప్పుడు మరి మీరు నాకు కిస్ చేయరా? చేస్తాం.
చూశారండి, దాన్ని వాడు దర్జాగా సినిమాలకు షికార్లకు తిప్పి ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని అది పారిపోయే రోజు దగ్గరలోనే ఉందిలే. అందుకే ఈ సరదాలు షికార్లు. పద వెళ్దాం. ఆగ్రా సిద్ధు, ఎరా సిద్ధు, పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడా రావడం? ఆ, ఏం చేయమంటావు బామ్మ, ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. సగం టైం రోడ్డు మీదే పోయింది. నువ్వు బాగా మాటలు నేర్చావురా. ఇదిగో తులసి, ఇవాళ మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా పొద్దంతా బలాదూర్ తిరగడానికి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నా. వెళ్ళింటి పనులు చూసుకోపో.